నైన్ పాలిటిక్స్ వీక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇదే క్రమంలో పలు జిల్లాల్లో ఉన్న రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. రిజర్వాయర్ల సామర్థ్యానికి మించి వరద నీరు చేరుతుండటంతో అత్యవసరంగా నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని కారణంగా రిజర్వాయర్లకు దిగువన ఉన్న ప్రాంతాలన్నీ జలమయమయ్యే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్కు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిని విడుదల చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దీనికి సంబంధించి గత 2 రోజులుగా జిల్లాలోని ప్రజానికాన్ని, రైతాంగాన్ని జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. అయితే ఏలేరు రిజర్వాయర్ నుంచి విడుదల చేస్తున్న నీటి ప్రవాహం ఈరోజు రాత్రికి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రజలను కోరారు. ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.23 టీఎంసీలు రిజర్వాయర్లో నీరు చేరి ఉంది. రిజర్వాయర్కు ఎగువ నుంచి 46,405 క్యూసెక్ల నీరు వస్తుండగా 25,275 క్యూసెక్ల నీటిని ఈరోజు 5 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. తద్వారా లోతట్టు ప్రాంతాలకు నీరు చేరుతుండటంతో ఏలేరు రిజర్వాయర్కు దిగువన ఉన్న ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటి కారణంగా ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అప్పనపాలెం బ్రిడ్జి కోతకు గురై 6 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలోని రాజుపాలెం గ్రామం ముంపునకు గురవడంతో ప్రజలతో పాటు రైతాంగం కూడా ఆందోళన చెందుతున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలోని కాండ్రకోటలో దబ్బకాలువపై నిర్మించిన బ్రిడ్జి నేలమట్టమై వరద నీరంతా పలు గ్రామాల్లోని పంట పొలాలకు చేరడంతో రైతాంగం వాపోతున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలోనూ అనేక గ్రామాలు ముంపునకు గురవడంతో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను, అలాగే ముంపునకు గురైన ప్రాంతాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయా ప్రాంతాల్లో ఆయన పర్యటించి రైతులను, ప్రజానికాన్ని పరామర్శించారు. నా పేరు ఎం భాస్కరరావు అండి. ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు మనకు గత 3 రోజులు బట్టి డిప్రెషన్ అనౌన్స్ చేశాక మాకు రిజర్వాయర్కి ఇన్ఫ్లోస్ బాగా పెరిగాయండి. ఇప్పుడు యాక్చువల్గా 45,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో వస్తుందండి. దానికి గాను 25,000 క్యూసెక్లు స్పిల్వే నుంచి సర్ప్లస్ చేస్తున్నాము. మాకు ఇప్పుడు 86.5 ఎఫ్ఆర్ఎల్కి బదులుగా ఆల్మోస్ట్ 86.1 వరకు లెవెల్ రీచ్ అయింది. ఇప్పుడు రిజర్వాయర్ అయితే కొద్దిగా డేంజరస్ పొజిషన్లో ఉంది. ఇంకా ఇన్ఫ్లోస్ కూడా పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఇన్ఫ్లోస్ పెరుగుతున్న కొలది మేము కిందకి సఫిషియెంట్గా కిందకి సర్ప్లస్ చేస్తున్నామండి. ఇప్పుడు రిజర్వాయర్కి అయితే ఇప్పుడు వచ్చే ప్రమాదం అయితే ఏం లేదు. కాకపోతే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతాయి. క్రాప్ అంతా కొద్దిగా ఇనండేట్ అవుతుంది. అంతేగాని ఇక్కడ నుంచి ఇలాంటి ప్రమాదం అయితే లేదు మా దగ్గర నుంచి. మాకు చెప్పలేమండి. అది మన అంటే ఇప్పుడు పైన వర్షం తగ్గింది అని మాకు సమాచారం వచ్చింది. ఈ మిడ్ నైట్కి అయితే చాలా వరకు ఫ్లడ్ తగ్గొచ్చని అనుకుంటున్నాం. ఇప్పుడు 10 గేట్లకు గాను 5 గేట్లు ఎత్తామండి. 5 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్ల కిందకి రిలీజ్ చేస్తున్నాం. ఇంకొక 2,000 వరకు పెంచే అవకాశం ఉంది.